హలో అండి. ఇప్పుడు మనం పండు మిరపకాయల పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా అండి. దానికోసం ఇక్కడ నేను 1/2 కేజీ వరకు పండు మిరపకాయలని తీసుకున్నానండి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో వేసి తడి లేకుండా మొత్తం తూడ్చి పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా తడి ఉంటే పచ్చడి పాడైపోతుందన్నమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే ఇలా తుడిచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరిన తర్వాత ఈ తొడిమెలు తీసి పెట్టుకుందామండి. ఈ తొడిమెలన్నిటిని తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ 1/2 కేజీ పండు మిర్చికి 100 గ్రాముల చింతపండు వేసుకోవాలండి. ఈ చింతపండుని నార లేకుండా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము కొంతమంది చింతపండు ఎక్కువగా వేస్తుంటారు, దానివల్ల పచ్చడి పుల్లగా అయ్యి తినడానికి ఇష్టంగా ఉండదు. 100 గ్రాముల చింతపండు సరిపోతుందన్నమాట 1/2 కేజీ పండు మిర్చికి. ఇప్పుడు ఈ మిరపకాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. అప్పుడే మిక్సీకి వేస్తే మంచిగా మెదుగుతాయి అన్నమాట. ఇలా పెద్ద పెద్దగా వేస్తే సరిగా మెదగవని, అందుకే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి నేను. వీటన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ చింతపండును దీంట్లో వేసుకొని ఒక 3 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు కూడా మరీ ఎక్కువ వేయొద్దు, తక్కువ అనిపిస్తే తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు అనమాట. ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన ఉప్పు ఈ పచ్చడికి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకుందాం. ఈ చింతపండు అనేది సరిగా మెదగదనమాట. ఇలా కచ్చాపచ్చగా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఈ పండు మిర్చి ముక్కల్ని కూడా వేసుకుందామండి. వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మరి మెత్తగా పట్టుకోవద్దు. ఇలా కచ్చాపచ్చగా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకోవాలండి. వీటన్నిటిని ఒక రౌండ్ తిప్పాలి, మరీ ఎక్కువ మెదగొద్దండి ఈ వెల్లుల్లిపాయలు అనేవి. వీటన్నిటిని ఒక గాజు బాటిల్ని తీసుకొని దాన్ని కడిగి శుభ్రంగా తూడ్చి ఎండకు పెట్టుకున్న తర్వాత ఆ తడి ఏమీ లేకుండా చూసుకొని ఈ పచ్చడినంతా దాంట్లో పెట్టేసి స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. ఈ పచ్చడి ఒక రోజు మగ్గిన తర్వాత కొంచెం తీసి పోపు వేసుకుంటే అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని మూత పెట్టి స్టోర్ చేసుకుందాం ఇప్పుడు మనము. చాలా మంచిగా వచ్చింది కదండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఉప్పు కూడా. ఇప్పుడు నేను పోపు వేసుకోవడానికి నెక్స్ట్ డే కొంచెం బౌల్లో తీసి పెట్టుకున్నానండి. దీనికి పోపు వేసుకుందాం ఇప్పుడు మనం. స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నానండి. చాలామంది పోపులో జీలకర్ర మెంతుల పొడి వేయరు, కానీ ఇలా వేయడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ ఉంటే ఒక చిటికెడు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోనక్కర్లేదండి. ఇప్పుడు ఈ పోపు రెడీ అయిపోయిందండి. ఈ పోపును ఇందాక మనం బౌల్లోకి తీసుకున్న పచ్చడిలో వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ కలుపుకోవద్దు అనమాట. ఎక్కువ కలపడం వల్ల చాలా రోజులు ఈ పచ్చడి పోపేసిన తర్వాత ఉంటే కూటు వాసన వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వారానికి ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్నామంటే ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో చాలా బాగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. థ్యాంక్ యూ అండి.